2013 ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 229 మంది అంగన్వాడీలను కండిషనర్ అపాయింట్మెంట్ మీద రిక్రూట్ చేసిన వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ 2013 జనవరి నెలలో అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడంలో జిల్లా అధికారులు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల నేటికి 229 మంది అంగన్వాడీలు అభద్రతా భావంలో జీవిస్తున్నారని అన్నారు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు కండిషనల్ అపాయింట్మెంట్ అని చెప్పకుండా పోస్టులు భర్తీ చేసి ఇప్పుడు రోస్టర్ క్యాండిడేట్లు వచ్చారని, 13 ఏళ్లుగా పనిచేస్తున్న ఒంటరి మహిళలైన కండిషనల్ అంగన్వాడీలను తొలగించడం అన్యాయమని అన్నారు. రెగ్యులర్ చేయాలని సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిన సందర్భంగా 2020లో అప్పటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశాల మేరకు కండిషనల్ అపాయింట్మెంట్ వారందరినీ కొనసాగించాలని ఇచ్చిన సర్క్యులర్ను కాకినాడ జిల్లా అధికారులు ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర హైకోర్టుకు సబ్మిట్ చేయకుండా కోర్టును సైతం తప్పుదోవ పట్టించారని విమర్శించారు. తక్షణం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రౌతులపూడి మండలం రామకృష్ణాపురం గ్రామంలో తొలగించిన అంగన్వాడీని తక్షణం దగ్గరలో నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, ఎస్ రాజేశ్వరి, ప్రసన్న, నాగలక్ష్మి, సిహెచ్ రాజేశ్వరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఎస్ఎస్ఆర్ జిల్లా కండిషనల్ అపాయింట్మెంట్ అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. 2013లో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 229 కండిషనల్ పోస్టులు తీశారు. అయితే ఆ తర్వాత వాటికి నోటిఫికేషన్ ఇస్తుంటే దాన్ని అడ్డుకుని కోర్టుకి వెళ్ళటం అనేది జరిగింది. 2020లో గవర్నమెంట్, ఆనాటి గవర్నమెంట్, అప్పుడున్నటువంటి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి వంతి గారు, అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ కుత్రుగా శుక్లా గారు వీళ్ళంతా కలిసి గవర్నమెంట్ ఆర్డర్ ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఆర్డర్ ప్రకారం ఉన్న కండిషనల్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేయండి, ఇక్కడ నుంచి నోటిఫికేషన్ ఇవ్వద్దని చెప్పి ఇచ్చారు ఆ సర్క్యులర్. ఆ తర్వాత ఎవరికి కూడా రెగ్యులర్ వాళ్ళందరినీ కూడా అసలు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు మొత్తం వీళ్ళు ఎవరిని కూడా కదపలేదు, అసలు నోటిఫికేషన్ ఇవ్వడం మానేశారు. దాంతో సమస్య పరిష్కారం అయిందనుకున్నాం మేము. కానీ సడన్గా ఇప్పుడు రౌతులపూడి మండలంలో ఒక అంగన్వాడీ వర్కర్ని వాళ్ళు తొలగించి జడ్జిమెంట్ వచ్చింది ఇంకొక అమ్మాయికి ఇమ్మని, రోస్టర్ అమ్మాయికి అని చెప్పేసి అధికారులు చాలా దుర్మార్గంగా వేరే పోస్టు ఇచ్చేయడం అనేది జరిగింది. దాని మీద మళ్ళీ పోరాడి ఇంకొక అమ్మాయికి ఇస్తానని అధికారులు మేము పోరాటం చేస్తే ఇంకొక అమ్మాయికి ఇస్తానని చెప్పారు, అది వేరే విషయం. కానీ 2020 సర్క్యులర్ ఆధారంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న అపాయింట్మెంట్ ఉన్నటువంటి ఏదైతే కండిషనల్ పోస్టులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం డివిజను, అమలాపురం కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంగన్వాడీలు వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.